పట్టణ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. ప్రధానంగా మనం చూసుకుంటే కలెక్టర్ ఆఫీస్కు యువతల వైపు ఎస్వై ఆఫీస్కు మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క రోడ్డులో అయితే మాత్రం ఘోర ప్రమాదం అయితే చోటు జరిగింది. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఏదైతే కనిపిస్తున్న ఒరిస్సా నుంచి అయితే మాత్రం ఈ యొక్క వెహికల్ ఎక్కడి వరకు ఇది సుమారుగా అమరావతి కూడా వెళ్తుందని ఎక్కడైతే స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూసుకుంటే ఇదైతే ఒరిస్సా నుంచి అయితే మాత్రం వచ్చినటువంటి వెహికల్గా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎక్కడైతే ఈ కార్నర్లో ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది చెప్పొచ్చు. ఆ టైంకి ఎవరు లేరు కాబట్టి ఇంత ఘోర ప్రమాదం అయితే తప్పిందని మాత్రమే మనమైతే చెప్పొచ్చు. ఇదే క్రమంలోనే ఈ లారీలో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఎక్కడైతే బయటకు వచ్చి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏం జరిగిందండి, ఎలా జరిగింది, ఏంటి ఇక్కడ ఈ కార్నర్లో వచ్చారు కానీ ఇక్కడ ఫోన్లో మాట్లాడుకుని ఒక ఎత్తి ఉండిపోవడము అతనికి ఏట అవుతుంది అనేసి బేకొను అంతే. అంటే ఈ లారీలో ఉన్నటువంటి వారికి ఎవరికైనా జరిగిందా? మెడికల్కి వెళ్ళారు. ఎవరికి ఏమైంది? ఎవరు డ్రైవరా కిన్నర్కి? డ్రైవర్కి. అతను మెడికల్కి వెళ్ళాడు. ఆ మనిషి కానీ ఒకళ్ళ ఆపోతే ఆ మనిషి చనిపోన్నాం. ఆ మనిషి మీరు కేనరా? మీరు కిన్నగా చేస్తున్నారు, మీరు కూడా సహ డ్రైవర్? డ్రైవర్ను కేంద్రను. ఆ మనిషికి బ్రేక్ కొట్టడము, ఆ మనిషి అనేది బతికాడు, మళ్ళీ పడిపోయింది. అంటే ఇది ఇక్కడ ఓన్లీ అక్కడ ఒక వ్యక్తి ఫోన్లో మాట్లాడుకుని ఎదురుగా వస్తున్న ప్రారంభంలో జరిగింది. చూడండి, మీరే చూడండి, మారుతిని చూడండి అంతే. ఈ మారుతిని చూడండి అన్న. ఇలాగా ఈ వెహికల్ ఎక్కడికి వెళ్తుంది? విజయవాడ. ఎక్కడి నుంచి వస్తుంది? రాయగఢ నుంచి. ఇందులో ఉన్నటువంటి సరుకు ఏంటి? రీల్, పేపర్ రీల్. సో ఇది చూసాం కదా, ఇందులో ఉన్నటువంటిది అయితే పేపర్ రీల్లు ఎక్కడి నుంచి ఒరిస్సా జేకే ప్రింటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ మిల్ నుంచి, పేపర్ మిల్ నుంచి ఇతర విజయవాడ వెళ్తుందని ఎక్కడైతే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూడొచ్చు, ఏదైతే ఈ యొక్క ప్రమాదం అయితే మాత్రం ఈ అంత పెద్ద ప్రమాదం జరిగిందైతే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఈ బండి నెంబర్ కూడా చూసుకుంటే ఒరిస్సా బండి అయితే కనిపిస్తుంది. ఓడి 18G 0468 అంటూ ఎక్కడైతే మన బోర్డు కూడా కనిపిస్తుంది. ఈ యొక్క ప్రమాదం కూడా చాలా తీవ్ర స్థాయిలో జరిగినటువంటి ప్రమాదంగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఈ కార్నర్లో నిత్యము రద్దీగా ఉన్నటువంటి ఈ నగర పరిధిలో ఉన్నటువంటి ఈ ప్రాంతం అయితే మాత్రం ఆ టైంకి సాయంత్రం 4:30-5 ఈ ప్రాంతంలో అయితే మాత్రం ఈ యొక్క ప్రమాదం అయితే మాత్రం జరిగింది. ఈ క్రమంలోనే అటువైపుగా ఒక వ్యక్తి అయితే ఎదురుగా ఫోన్లో మాట్లాడుకుంటూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ టైంలోనే అతన్ని తప్పించిపోయితే మాత్రం స్పీడ్ బ్రేకర్ వేసేసరికి ఆ హెవీ లోడ్తో ఉన్నటువంటి వెహికల్ని అధిక కంట్రోల్లోకి అయితే ఈ కార్నర్లో ఒక్కసారిగా హెవీ లోడ్తో ముందుకు రావడంతో ఒక్కసారిగా ఉన్నటువంటి వెహికల్ అంతా కూడా పూర్తిగా బాల్తో పడే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఇటువంటి ప్రమాదం అనేది మాత్రం తీవ్రస్థాయిలో జరగవలసిన ప్రమాదం ఇది. ఈ ప్రమాదం అయితే మాత్రం శృతిలో తప్పిందని అయితే మనమైతే మాత్రం చెప్పవచ్చు. ఎందుకంటే ఈ యొక్క ప్రాంతం కూడా ఎప్పుడు కూడా రద్దీగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఇటువంటి రద్దీగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో ఎంతటి ప్రమాదం జరగడం పట్లయితే మాత్రం ఈ నగరవాసులు కూడా ఒకవైపు చాలా ఘోర ప్రమాదం తప్పిందని కూడా మరొక వైపు అయితే ఊపి పీల్చుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఎప్పటికే దీనికి సంబంధించిన సహాయ బృందాలు కూడా మరి కాసేపట్లో వస్తాయని కూడా ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కూడా చెప్తున్నారు. ఇప్పటికే ఇక్కడ ఎటువంటి ట్రాఫిక్ కానీ ఎటువంటి అంతరాయం కూడా లేకుండా ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ కూడా కంట్రోల్ చేస్తున్నటువంటి ట్రాఫిక్ పోలీసులు కూడా ఒక ఇద్దరిని అయితే ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ సహాయం కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఎప్పటికే ఆ డ్రైవర్ కూడా కొంచెం ఇంజూర్ అయిందని కూడా మరో చెప్తున్నారు. ఏదైతే ఆ హ్యాండ్ కూడా కొంచెం ఇంజూర్ అయిందని మాత్రం ఒకవైపు అయితే చెప్పుకొస్తున్నారు. దాని పట్ల ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రి కూడా తరలించామని కూడా ఆ సహ డ్రైవర్గా కేనర్గా ఉన్నటువంటి వ్యక్తి కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అది మనం చూస్తుంటే ఇటువంటి ప్రమాదం కేవలంగా జరగడానికి కారణం ఏంటంటే ఈ కార్నర్లో గతంలో కూడా కొన్ని ప్రమాదాలు అయితే మాత్రం ఇదే ప్లేస్లో అయితే జరిగాయి. ఇటువంటి ప్రమాదాలను కూడా కేవలం చూసుకుంటే ఇక్కడ కర్వ కూడా గట్టుకోవడం కూడా సరిగా ఈ రోడ్డు అయితే లేదు అని కూడా ఇక్కడ ఉంటున్నటువంటి చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా అటువైపు కానీ ఇటు నుంచి వస్తున్న ఇటువైపు కానీ స్పీడ్ బ్రేకర్లు కూడా ఈ యొక్క ప్రాంతం అయితే వచ్చినటువంటి వెహికల్ కంట్రోల్ అవ్వకుండా ఒకే స్పీడ్తో రావడంతో ఈ యొక్క ప్రమాదాలు కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఎప్పుడు కూడా రద్దీగా ఉంటున్నటువంటి ఈ రద్దీగా ఉంటున్న ప్లేస్లో ఖచ్చితంగా స్పీడ్ బ్రేకర్లు కూడా వేయాలి. అది యొక్క ఎప్పుడైతే స్పీడ్ బ్రేకర్లు వేస్తారో ఆ రోజు ఇటువంటి ప్రమాదాలు కూడా కంట్రోల్ చేయవలసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ప్రాంతానికి సంబంధించి కొంతమంది స్థానికులు కూడా అసలు చెప్పండి ఏంటి? బ్రేకర్లు లేకపోవటం వల్లే మనకి యాక్సిడెంట్లు అవుతున్నాయి సార్. ఇక్కడ మామూలుగా ఈ వీధిలో వెళ్ళాలన్నా మాకు చాలా ఇబ్బందిగా అయిపోతుంది సార్. దయచేసి స్పీడ్ బ్రేకర్లు ఇక్కడ వేయించమని చెప్పండి సార్. అదే మా కోరిక. ఏంటంటే మా హౌస్ పక్కనే ఉంది. దానివల్ల ఏంటంటే మనం ఈ రోడ్డు దాటాలన్నా ఈ స్పీడ్ బ్రేకర్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాం సార్.
దయచేసి స్పీడ్ బ్రేకర్లు వేయించమని చెప్పండి సార్. ఈ ప్రమాదం ఓన్లీ స్పీడ్ బ్రేకర్ లేకపోవడం వల్ల ఇంత ప్రమాదం జరిగింది. లేకపోవడం వల్లే సార్. ఏంటంటే ఇష్టం వచ్చినట్టు కోసేస్తారు. ఆ కోయడం వల్ల ఏమవుతుందంటే యాక్సిడెంట్లు అయిపోతుంది. ఎవరు జనాలు ఇక్కడ ఉండాలన్నా నిలబడాలన్నా చాలా బాధ వేస్తుంది సార్. అది దయచేసి స్పీడ్ బ్రేకర్లు ఇక్కడ వేయించేస్తే చాలా బాగుంటుంది. అది సార్. చూసాం కదా, స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఒకటే చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఈ యొక్క ప్రాంతంలో స్పీడ్ బ్రేకర్ లేని కారణంగానే వచ్చినటువంటి ఆ వాహనం ఆ స్పీడ్ని కంట్రోల్ చేయలేకపోతే ఇటువంటి ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని కూడా స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా సరే ఇటువంటి ప్రమాదాలు అరికట్టాలంటే మాత్రం ప్రభుత్వ పరంగా కానీ అలాగే పోలీస్ శాఖ పరంగా కానీ ట్రాఫిక్ చర్యలు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. కఠిన చర్యలు తీసుకుంటే కానీ ఇటువంటి ప్రమాదాలను కూడా అరికట్టడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ప్రధానంగా మనం చూసుకుంటే ఏదైతే ఈరోజు విజయనగరం కూడా ఒకవైపు పట్టణం అయితే విస్తరిస్తుంది. ఇటువంటి క్రమంలోనే పలు చోట్ల కూడా స్పీడ్ బ్రేకర్లు వేయవలసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పట్టపగలు కూడా ఆ లారీలు లోపలికి అలౌ చేయడం కూడా మరొక వైపు అయితే కనిపిస్తుంది. అదేవిధంగా నిత్యం రద్దీగా ఉన్నటువంటి ప్లేసుల్లో కూడా కంటిన్యూగా పెద్ద వాహనాలు భారీ వాహనాలు కూడా లోపలికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మరోవైపు ఇటువంటి లారీలు ముందుకు ప్రయాణిస్తుంటే బ్యాక్ సైడ్ వచ్చినటువంటి చోదకులు కానీ వాహనాలు కానీ ఎవరు కూడా వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే దుమ్ము ధూళి విపరీతంగా ఎగురుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని కారణంగానే పలు యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇటువంటివి ఖచ్చితంగా అవలంబించాలంటే మాత్రం ఖచ్చితంగా కానిస్టేబుల్ దానికి సంబంధించినటువంటి బీట్ కానిస్టేబుల్ అందరూ కూడా యాక్టివ్గా ఉండాలి. అదేవిధంగా ఏదేమైనా పోలీస్ యంత్రాంగం మాత్రం అప్రమత్తంగా లేకుంటే ఇటువంటి ప్రమాదాలు కూడా నిత్యం జరుగుతాయని కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు చెప్పుకునే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడు రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.